హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను వైరల్ ఫుడ్ రెసిపీ అయితే ట్రై చేయబోతున్నాను. సో అది ఏ విధంగా ఉంటుందో, ఎలా టేస్ట్ చేస్తుందో అస్సలు ఐడియా లేదు. జస్ట్ ఇన్‌స్టాలో చూసాను నేను, చాలా మంది చేస్తున్నారు. సో ఎందుకు మనం కూడా ట్రై చేయొద్దు అని అనిపించింది. సో దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడైతే చూసేద్దాం. ప్రాసెసింగ్ సో చలో. ఈ రెసిపీ కోసం 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అందులో నుండి ఒక ఎగ్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను ఎగ్‌ని. అంతలోపు నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. దానికోసం హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, కొరియాండర్, చిల్లీ మీకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోజున ఆనియన్ కట్ చేసిన తర్వాత నా పరిస్థితి ఇలాగే ఉంటది. ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను నేను అన్ని చిన్న చిన్నగా. నా దగ్గర అయితే ఇన్నే ఉన్నాయి. దాంట్లోకైతే బేసిక్ మసాలాలైతే కావాలి. ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, అలాగే మిగిలి ఉన్న ఎగ్‌ని అయితే ఇలా పలగొట్టి బౌల్‌లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. అంతలోపే ఇంకో ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది. దాన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత ప్రాసెసింగ్ వచ్చేసి పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, పలగొట్టిన ఎగ్‌లో హాఫ్ మాత్రమే దాంట్లో వేసుకున్న తర్వాత పైనుండి బాయిల్ ఎగ్ ఏసుకోవాలి. అలాగే మనకు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏసుకొని కొన్ని మసాలాలైతే యాడ్ చేసుకోవాలి, చూపించిన మసాలాలు. తర్వాత మిగిలి ఉన్న ఎగ్‌నైతే పైనుండి వేసేసుకోవాలి. నా దగ్గర ఎగ్ అయితే కొంచెం తక్కువయింది. సో నేను ఉన్నదే అలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఎగ్‌నైతే 2 సైడ్స్ నుండి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు, ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకైతే కుక్ చేసుకొని ప్లేట్‌లకైతే తీసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో, గోల్డెన్ కలర్‌లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీన్ని ప్లేట్‌లకైతే తీసుకుంటున్నాను. ప్లేట్‌లకి తీసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను టేస్ట్ చేసి చూసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అసలు. అంటే అదో రకమైన టేస్టే ఉంది. జస్ట్ బాయిల్ ఎగ్ లేకపోతే ఆమ్లెట్ తింటున్న టేస్ట్ అయితే లేదు. నాకు ఫస్ట్ బైట్ తిన్నప్పుడు అంతా అర్థం కాలేదు. బట్ సెకండ్ బైట్ తిన్నప్పుడైతే నాకు కొంచెం ఎందుకో ఎగ్ పకోడా తిన్నట్టు, ఎగ్ బజ్జీ తిన్న ఫీలింగ్ అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, బట్ ఇట్స్ ఓకే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.